కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని చెప్పేసి కాలికి బలపం కట్టుకోకుండా తిరిగినట్టుగా మొత్తం ఇలా 42% సంబంధించినటువంటి వాటా ఇస్తాము అనేటువంటిది సీలింగ్ కూడా ఎత్తేసి ఇస్తామన్నట్టు ఇయ్యాడికి మా బీసీ వర్గాలు సంఘాలు గుద్దుకుంటున్నారు, మాకు అవకాశాలు వస్తాయేమో చట్టసభలలో అని చెప్పేసి. అయినా కానీ కవిత గారు ఏం చేసిండు, బీసీలలో ఐక్యత అనేటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కులాలన్నింటినీ ఒక గొడుగు కింద తీసుకురావాలని చెప్పి. నేనేమంటే నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్న జాగృతి లేదు వాస్తు నేనేమంటున్నా రాజు ప్రతాప్ రోడ్డు మీద మేము పడలేదన్న మీరంట మీ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. నేను ఖండిస్తాను. మేము రోడ్డు మీద పడలే, రోడ్డు మీద పడవేయబడి ఉన్నటువంటి వ్యక్తులను ఏపీ సూర్ల వారిగా రేపు కవిత గారు చాలా స్ట్రాంగ్ గా ఆధారాలు లేకుండా మాట్లాడారని చెప్పి నా అభిప్రాయం. మీరు ఏం చెప్తారు? అంటే ఒకవేళ వాటిని ఎందుకు బయటపెట్టలేదని ఇంకో అభిప్రాయం. కవిత గారు మీరు అన్నటువంటి స్టేట్మెంట్ కి నేను అగ్రి. నాకు రెడ్డి ఓట్లు అవసరం లేదని నాకే చెప్పారు. రెడ్డిలో విలమల ఓట్లు అవసరం లేదు, బ్రాహ్మణుల ఓట్లు అవసరం లేదు, షావుకారుల ఓట్లు అవసరం లేదు అని అంటున్నావు కదా. ముస్లింల ఓట్లు అవసరం లేదు నీకు, ఇవాళ క్రిస్టియన్ల ఓట్లు కూడా నీకు అవసరం లేదు. ఎవరి ఓట్లు కావాలి? కేవలం బీసీల ఓట్లు కావాలి. మరి మల్లన్న అనేటువంటి వ్యక్తి నిజంగా నైతిక విలువలు ఉన్నోడైతే నేను అనవడం వేస్ట్. మరి ఇది జరగదు అని చెప్పి మీ జరగదు జాగృతి సంస్థలు ప్రజల్ని జాగృతం ఎందుకు చేయట్లేదు?